ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఇక్కడ ఇండియాలో చదువుతూ మళ్ళీ కోర్స్‌లో ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో లేదా 2 ఇయర్స్‌కి అనేది అబ్రాడ్‌కెళ్ళిపోయి అక్కడే మళ్ళీ సెటిల్ అవ్వచ్చు అనేసి ఆ అజంప్షన్‌లో ఉంటారండి. బట్ ఇక్కడ ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ యొక్క దానివల్ల బెనిఫిట్ అనేది చాలా మందికి తెలీదనమాట. సో, జనరల్‌గా ఇప్పుడు మనము ఇక్కడ ఇండియాలో తీసుకున్న చాలా మన సౌత్‌లో తీసుకున్న చాలా ఇన్‌స్టిట్యూషన్స్ 2+2 ప్రోగ్రామ్ అని, 3+1 ప్రోగ్రామ్ అని, లేదా కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చేసి ఒక 6 మంత్స్‌కు సెమిస్టర్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. సో, ఒక 6 మంత్స్‌కి ఒక సెమిస్టర్ ఇంకొక యూనివర్సిటీకెళ్ళి అబ్రాడ్‌లో ఏదైనా కంట్రీలో అక్కడ పర్స్యూ చేయడం అనేది చూస్తూ ఉంటామనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్సే తీసుకుంటే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మనకు అడ్వాన్స్డ్‌గా ఉండేది యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్‌కి అనేది స్టూడెంట్ అక్కడికెళ్ళి ఒక 6 మంత్స్ లేదా 1 ఇయర్ గనక ట్రైన్ అవుతే, వాళ్ళు ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీద ట్రైన్ అవ్వచ్చు అండ్ బ్రాడ్ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుందన్నమాట. అలాగే కోర్ బ్రాంచెస్ అయినా మెకానికల్ తీసుకుంటే గనక మనకు యూరోపియన్ కంట్రీస్ అయినా ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి కంట్రీస్‌లో టెక్నాలజీ బాగా ఉంటుంది. సో, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళటం వల్ల ఏంటంటే, అక్కడున్న టెక్నాలజీ ఏంటి, దీని మీద కొంత అవేర్‌నెస్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ తీసుకుంటే జపాన్, తైవాన్ లాంటి కంట్రీస్ చాలా మందికి జపాన్, తైవాన్ కంట్రీస్ అంటే గనక చిన్న కంట్రీస్ గదా! అక్కడికెందుకు వెళ్ళటం అనేసి అనుకుంటారు. అంటే అక్కడికెళ్తే స్టూడెంట్స్‌కి బెనిఫిట్స్ ఉంటాయండి? బట్ ఆబ్వియస్‌గా అండి. ఇప్పుడు జపాన్, తైవాన్ లాంటి కంట్రీస్ కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్న కంట్రీస్ ఆ 2 కూడా. సో, అలాంటి కంట్రీస్‌కెళ్ళటం వల్ల వీళ్ళు అక్కడున్న టెక్నాలజీ ఏంటనేసి తెలుసుకోవటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో, తిరిగి ఇండియాకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఆపర్చునిటీస్ అంటే అనేవి బిజినెస్ బాగా ఉంటాయి. పెట్టుకోవడానికి కూడా ఈవెన్ మనకి బిజినెస్ స్టార్టప్స్ వైపు కూడా వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, అట్లా కోర్స్ బట్టి వీళ్ళు అంటే ఈ ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఆ యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీతో వాళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఏ కంట్రీలో ఆ ప్రోగ్రామ్‌కి ఇంపార్టెన్స్ ఎక్కువుంది అనేది తెలుసుకొని ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్‌కనేది వెళ్ళటం వల్ల బెనిఫిట్స్ అయితే డెఫినిట్‌గా ఉంటాయండి. ఒక్కొక్క ఓకే. కంట్రీలో ఒక్కొక్క టెక్నాలజీకి పరంగా కొంత బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అక్కడికెళ్ళడం వల్ల స్టూడెంట్స్‌కు అంటే ఎక్స్‌పోజర్‌తో పాటు మోర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అనేది గెయిన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు 2+2 ప్రోగ్రామ్‌కెళ్ళే వాళ్ళకైతే ఇంకా కొంచెం బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి. సో, అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ స్టే బ్యాక్ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ వాళ్ళు 2 ఇయర్స్ ట్రైన్ అయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ అనేది అక్కడే వాళ్ళు సెర్చ్ చేసుకోవడానికి కూడా అవకాశాలనేది ఉంటుంది. లేదు అంటే గనక ఇప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అయితే యూఎస్ లాంటి కంట్రీస్‌లో అక్కడే మళ్ళీ ఎంఎస్ ప్రోగ్రామ్ చేయటానికి వాళ్ళు అక్కడే అంటే 2 ఇయర్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళు మళ్ళీ అక్కడ ఏవి బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయి రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా ఎంఎస్ చేసుకోవటానికనేది వాళ్ళు ఒక ఐడియా అది అనేది కూడా యూజ్ వస్తుంది. అవుతుంది. సో, వాళ్ళు అక్కడ ఈజీగా మళ్ళీ ఎంఎస్ ప్రోగ్రామ్స్ మంచి మంచి యూనివర్సిటీస్‌లో అనేది జాయిన్ అవ్వటానికి అవకాశం అయితే దొరుకుతూ ఉందన్నమాట. సో, ఈ ప్రోగ్రామ్ అనేది సేమ్ మన జీడీ గోయింకా యూనివర్సిటీలో కూడా ఫారిన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ అనేది మనం ఆఫర్ చేస్తున్నామండి. సో, ఓకే. ఇక్కడ మన దగ్గర ఒకవేళ స్టూడెంట్ వెళ్ళాలి అనుకుంటే 3 మంత్స్‌కైనా వెళ్ళొచ్చండి. ఒక అవేర్‌నెస్ కోసం అనేది. లేదంటే 6 మంత్స్‌కెళ్ళొచ్చు. 1 ఇయర్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. సో, అంటే స్టూడెంట్ ఎక్కువ మంత్స్, ఎక్కువ ఇయర్సే కాకుండా ఒక 3, 6 యెస్ అండి. మంత్స్‌కి గూడా అంటే ఉంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువుంటుందండి. ఇప్పుడు జనరల్‌గా యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే యూఎస్ కంటే కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఈచ్ మనకి కంట్రీలో చాలా యూనివర్సిటీస్ ఏంటంటే ఎళ్తే 1 ఇయర్, 2 ఇయర్స్ ఉండాలంటారు. కానీ మీరేంటనేది ఒక 3 మంత్స్, 6 మంత్స్ అనేది జస్ట్ వాళ్ళకి యెస్. చూడటానికి కూడా మనకు అవకాశం స్టూడెంట్ ఉంది. రిక్వైర్‌మెంట్ అవును. బట్టి వెళ్ళొచ్చండి. ఇప్పుడు యూఎస్ తీసుకుంటే గనుక కాస్ట్ ఆఫ్ లివింగ్ 50,000-70,000 పర్ మంత్ అనేది ఉంటుంది. సో, 1 ఇయర్ అక్కడ స్టూడెంట్ ఉన్నప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా బేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. యూరోపియన్ కంట్రీస్ ఎళ్తే గనుక యూరోపియన్ కంట్రీస్‌లో మనం వెస్టర్న్ పార్ట్ తీసుకుంటే ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఈ డెన్మార్క్, నెదర్లాండ్స్ అలాగే జర్మనీ గానివ్వండి, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలాంటి కంట్రీస్‌లో తీసుకుంటే 70,000-90,000 పర్ మంత్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువుంటుంది గాబట్టి ప్రతి స్టూడెంట్ అఫోర్డ్ చేయలేరు. సో, ఇక్కడ 3 మంత్స్ టు 6 మంత్స్ ప్రోగ్రామ్స్‌కనేది గూడా స్టూడెంట్ ఎళ్ళటానికి మన యూనివర్సిటీలో ఆ అవకాశం కూడా కల్పిస్తున్నాం. సార్ జీడీ గోయింకా యూనివర్సిటీలో ఏ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? అండ్ అలాగే ఫీజ్ ఏమాత్రం ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు యూనివర్సిటీలో వచ్చేసరికి జనరల్‌గా స్టూడెంట్స్ ఎక్కువగా మమ్మల్ని అప్రోచ్ అయ్యేదైతే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గురించి అండి. సో, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనము జనరల్ లేదా కోర్ సీఎస్‌సి అంటాము. సీఎస్‌సిలో మళ్ళీ మనము స్పెషలైజేషన్స్, న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అలాగే ఈ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది కూడా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నామండి. సో, ఈ ప్రోగ్రామ్స్ అనేది మనము బోత్ ఐబీఎం అండ్ ఎన్విడియా కొలాబరేషన్స్‌తో ఆఫర్ చేస్తున్నాం.
చేస్తున్నాం అనమాట. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజేషన్స్కి వచ్చేసరికి మన దగ్గర ఫీ అనేది అప్రాక్సిమేట్గా యూనివర్సిటీ రెగ్యులర్ ఫీ 22,80,000 అనేది ఉంటుందండి 4 yearsకు. సో దీంట్లో కూడా మనం 4 yearsకి కలిపేయండి. ఇది ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ అండ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఫీ అండ్ మిస్లీనియస్ ఫీజెస్ లైక్ ఎగ్జామినేషన్, లైబ్రరీ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడింగ్ అండి. సో దీంట్లో కూడా మళ్ళీ మనము సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అనేది సర్టెన్ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది ఆఫర్ చేస్తామండి. అంటే 2 phases ఇక్కడ మనం అడ్మిషన్స్ అనేది తీసుకుంటాము. phase 1లో ఫస్ట్ 50% అడ్మిషన్స్కి అనేది కొంత స్కాలర్షిప్ అనేది ఇస్తాము. phase 2లో వచ్చేసరికి మళ్ళీ రిమైనింగ్ 50% అడ్మిషన్స్కి అనేది స్కాలర్షిప్ కొంత కంపారేటివ్లీ phase 1తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది అనమాట. అంటే phase 1లో ఫీ అనేది తక్కువగా ఉంటుంది, phase 2 వచ్చేసరికి ఫీ స్లైట్లీ హయ్యర్ సైడ్లో ఉంటుంది అనమాట. అండ్ ఈసీ కోర్ బ్రాంచెస్లో తీసుకుంటే ఈసీలో మనము విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్తో పాటు ఐఓటీ ఒకటి అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నాము. ఈ 3 స్పెషలైజేషన్స్ కూడా మనము బాష్ కంపెనీ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నామండి. అండ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి మనకు ఆల్రెడీ పవర్ ఇంజనీరింగ్ అనేది మనం ఎల్ఎన్టీ కొలాబరేషన్తో ఆఫర్ చేస్తున్నామండి. ఈ ఇయర్ కొత్తగా మనము ఈవీ టెక్నాలజీ, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మంచి డిమాండ్ అనేది ఉందండి. సో ఈవీ టెక్నాలజీ అనేది మనము ఐక్యాట్ మానేసర్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నామండి. సో ఈ ఈవీ టెక్నాలజీకి అనేది చాలా తక్కువ ఇంటేక్లో మేము అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి ఐక్యాట్ మానేసర్తో కొలాబరేషన్ ఉంది కాబట్టి దీంట్లో దాదాపు స్టూడెంట్కు అంటే ఒక మంచి ప్లేస్మెంట్స్తోనే ఇక్కడ ఫైనల్ ఇయర్ తర్వాత బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అలాగే సివిల్ ఇంజనీరింగ్లో మనము స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మన దగ్గర ఒక సిగ్నేచర్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి. సో దీనికంటే ముందు ఈసీ, మెకానికల్, సివిల్ ఇక్కడ మనకు ఫీజు వచ్చేసరికి అండి ఆఫ్టర్ డైవర్సిటీ స్కాలర్షిప్ అనేది 12,20,000 విత్ 8 షేరింగ్ హాస్టల్ అనేది ఉంటుందండి 4 yearsకి అనేది. సో ట్యూషన్ ఫీ, హాస్టల్ అంతా కలిపి కొలాబరేషన్ ఫీజెస్ అంతా కలిపి 12,20,000 ఫర్ 4 years అనేది ఉంటుందన్నమాట. అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మన దగ్గర సిగ్నేచర్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు మన దగ్గర స్పెషలైజేషన్స్తో ఈ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విత్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా మనము ఈ ప్రోగ్రామ్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో జనరల్గా చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్లెయిన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ 2 years అనేది స్టూడెంట్స్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, థర్మోడైనమిక్స్ మీద, అలాగే సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ లాంటి టాపిక్స్ మీద ఫస్ట్ 2 years జనరల్ టాపిక్స్ మీద అనేది ట్రైన్ అవుతారు. థర్డ్ ఇయర్లో కంప్యూటర్ సైన్స్లో ఎలాగైతే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయో ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో కూడా మనము 4 స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అనమాట. వీటిల్లో ఏరోనాటిక్స్ అనేసి, ఆస్ట్రోనాటిక్స్, ఏవియానిక్స్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ ఈ 4 స్పెషలైజేషన్స్ అనేది మనము స్టూడెంట్ థర్డ్ ఇయర్లో ఒక స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు ఎక్స్పర్టైజ్ అవ్వడానికి మనం అవకాశం అనేది కల్పిస్తున్నాం అనమాట. అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది మన దగ్గర మళ్ళీ ఫైనల్ ఇయర్లో స్టూడెంట్ యూరోపియన్ కంట్రీస్కి అనేది వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఎందుకంటే ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కు ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా మనం ఐఐటీస్ దగ్గర నుండి మనము టైర్ 1 ఇన్స్టిట్యూషన్స్ దేంట్లో తీసుకున్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేసుకొని మళ్ళీ పిహెచ్డి రీసెర్చ్ చేసిన ఫ్యాకల్టీకి, రీసెర్చ్ చేసిన వాళ్ళకు వచ్చేసరికి ఇక్కడ మంచి మంచి రీసెర్చ్ స్టేషన్స్లో వాళ్ళకు ఆల్మోస్ట్ 3 to 5 lakhs అక్కడే అర్నింగ్ అనేది ఉంటుందండి వాళ్ళకు. సో వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీగా వచ్చి 50,000, 1 lakh అనేది శాలరీకి అనేది ఇన్స్టిట్యూషన్స్లో చేయడంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ స్టూడెంట్కు 3 yearsలో కావాల్సిన నాలెడ్జ్ అనేది ఇస్తూనే వీళ్ళు స్కిల్ గెయిన్ చేసుకోవడానికి మనము రెప్యూటెడ్ యూనివర్సిటీస్తో, యూరోపియన్ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనేది స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడికి పంపిస్తాం. అక్కడ 6 months అనేది వీళ్ళు స్టూడెంట్ ట్రైన్ అయ్యి 6 months ఇంటర్న్షిప్ చేసుకోవడానికి అవకాశం అనేది కూడా కల్పిస్తున్నాం అనమాట. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని చూసుకున్నట్లయితే మీరు 24, 12 lakh అలా చెప్పారు. మనం చాలా యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే 10 lakh లేదంటే 20, 30 lakhsలోనే ఫీజు ఛార్జ్ చేస్తారు. అంటే మనకి మీ ఒపీనియన్ ఏంటి? ఒక హై ఫీజు తీసుకునే ఎడ్యుకేషన్ అయితేనే మనకి పర్ఫెక్ట్ ఉంటుందంటారా, లేదు తక్కువలో కూడా మనకి బాగుంటుందంటారా ఎడ్యుకేషన్ అనేది? ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఇక్కడ దీన్ని మనము ఏ విధంగా చూడాలి అంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే మీకు టైర్ 1లో ఏది కూడా లెస్ దాన్ 15 lakh ఛార్జ్ చేసే ఇన్స్టిట్యూషన్ అనేది లేదండి. టైర్ 2, టైర్ 3 ఇన్స్టిట్యూషన్స్ అనేది, టైర్ 2 కూడా లేవని చెప్పొచ్చు. టైర్ 3, టైర్ 4 ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా లెస్ దాన్ 10 lakhs ప్యాకేజ్లో అనేది మనకు కోర్స్, హాస్టల్ అంతా కలిపి ఈ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తారు. వేరస్ టైర్ 1, టైర్ 2 ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే కనుక 15 lakhs అబోనే ఫీజెస్ అనేది ఉంటాయండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్ అవ్వచ్చు అండ్ ఆ యూనివర్సిటీ లొకేట్ అయిన లొకేషన్ అనేది
కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే మనం జీడీ గోయింకా యూనివర్సిటీ విషయానికి వస్తేనే మన యూనివర్సిటీ ఉండేది గురుగ్రామ్‌లో అండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. అండ్ ఫ్యాకల్టీ సాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన క్యాపిటల్ సిటీ అది. సో, అక్కడ సాలరీస్ సాధారణంగానే ఎక్కువ ఉంటాయి. అంతే కదండీ! ఇప్పుడు జనరల్‌గా హైదరాబాద్‌లోనే మీరు తీసుకోండి వేరియేషన్. అమీర్‌పేట్‌లో మనకు హాస్టల్స్ 5,000, 6,000లో హాస్టల్స్ అవును. ఉంటాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ అటువైపు వెళ్తే గనక 8,000, 10,000 కూడా హాస్టల్స్ చార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా బెంగుళూరు వెళ్తే ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అండ్ మనకి బెంగుళూరు ఏరియాని బట్టి. ఏరియా బట్టి అండి. బెంగుళూరు నుండి మనము మళ్ళీ అగైన్ క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీ అటువైపు వెళ్తే గనక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా ఎక్కువండి. సో, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువుంటుంది. అండ్ ఫ్యాకల్టీ గూడా మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతది. ఇప్పుడు జనరల్‌గా మనము ఇక్కడే తీసుకుంటే ఖమ్మంలో ఉన్న ఫ్యాకల్టీకి, హైదరాబాద్‌లో ఉన్న ఫ్యాకల్టీకి చాలా చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటది. ఉంది. అంటే ఖమ్మంలో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీకనేది మూవ్ అవ్వటానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం అంటే వాళ్ళ పిల్లలు కానీ, ఎడ్యుకేషన్‌కు అన్ని రిసోర్సెస్ అనేది సిటీలో ఎక్కువుంటాయనేసి ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. అదే విధంగా ఢిల్లీలో మనకు మంచి ఫ్యాకల్టీ అనేది దొరుకుతారు. అండ్ వాళ్ళ పే స్కేల్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో, దానివల్ల ఫీజెస్ అనేది కొంచెము టైర్ 1, టైర్ 2 ఇన్‌స్టిట్యూషన్స్‌లో జనరల్‌గానే ఎక్కువగా ఉంటాయండి. కాలేజ్ ఫీజెస్ అండ్ హాస్టల్ మెయింటెనెన్స్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటాయి. సో, ఆబ్వియస్‌గా ఎక్కువ చార్జ్ చేసే ఇన్‌స్టిట్యూషన్స్‌లో జనరల్‌గానే క్వాలిటీ అనేది ఉంటుందండి. వాళ్ళు అంటే ప్రోగ్రామ్ రన్ ఎడ్యుకేషన్ చేసే పరంగా కావచ్చు, హాస్టల్‌లో ఫుడ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మేము అందుకే ఎక్కువ చార్జ్ చేస్తాం యెస్. అంటారైతే. రన్ చేసే ప్రోగ్రామ్ గూడా ఇప్పుడు ఐబీఎం, యాపిల్, ఎన్విడియా ఇలాంటి కంపెనీస్‌తో కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారండి. సో, ఇండస్ట్రీస్‌కి కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ ఇక్కడ ఫ్యాకల్టీగా ఉంటారు. సో, కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్‌గా ఫీజెస్ అనేది ఎక్కువుంటాయి. ఆ క్వాలిటీ అనేది స్టూడెంట్‌కి కూడా కనపడుతుంది. జీడిగో ఇంకా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే విద్యార్థులు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? సో, ఇప్పుడు మేము జీడీ గోయింకా యూనివర్సిటీలో ఫేజ్ వైస్ అనేది అడ్మిషన్స్ ఉంటాయండి. సో, ఫేజ్ 1 కింద ఫస్ట్ 50% అడ్మిషన్స్ అనేది మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, ఫేజ్ 1 కింద అనేది ఒక ఫీ అనేది ఉంటుంది. అండ్ ఫేజ్ 2 అనేది నెక్స్ట్ 50% అడ్మిషన్స్‌కి అనేది డిఫరెంట్ ఫీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు హాస్టల్స్ కూడా ఇది యూనివర్సిటీ అనేది కంప్లీట్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. క్లాసెస్, లాబొరేటరీస్ అవ్వచ్చు, ఈవెన్ స్పోర్ట్స్ ఇండోర్ కాంప్లెక్స్ అవ్వచ్చు. దాంతో పాటు హాస్టల్స్ అంతా కూడా ఇన్ క్యాంపస్ వరకు కంప్లీట్‌గా సెంట్రల్ ఏసీతోనే ఉంటుందన్నమాట. అండ్ జీడీ గోయింకా కూడా ఫస్ట్ ఇండియాలోనే సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్ అనేది అంటే స్కూలింగ్‌లో ఫస్ట్ టైమ్ అనేది లాంచ్ చేసిందండి. ఈ సెంట్రల్ ఏసీ కాన్సెప్ట్ అనేది. అంటే క్లాస్ రూమ్స్ దగ్గర నుండి హాస్టల్స్ వరకు ఈవెన్ ఇన్‌స్టిట్యూషన్ ఆపరేట్ చేసే బసెస్ అనేది కూడా ఏసీ అనే కాన్సెప్ట్‌తో ఇండియాలోనే ఫస్ట్ టైమ్ అనేది సెంట్రల్ ఏసీ అనేది లాంచ్ చేసిన గ్రూప్ అన్నమాట. సో, ఈవెన్ బీటెక్‌లో కూడా మనకు సెంట్రల్ ఏసీ క్యాంపస్ అన్నమాట కంప్లీట్‌గా. సో, ఇన్ క్యాంపస్ తోటి హాస్టల్ తోటి ఒక ఫీ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్ క్యాంపస్ కూడా మన దగ్గర ఉందండి స్టూడెంట్స్‌కి అనేది. ఇది పర్టిక్యులర్‌గా సౌత్ ఇండియన్ స్టూడెంట్స్‌కు మనం ఆఫ్ క్యాంపస్ హాస్టల్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో, ఆఫ్ క్యాంపస్ తోటి సెపరేట్ ఫీ అనేది ఉంటుంది. సో, స్టూడెంట్స్ మన యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసే కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్‌తో పాటు ఈసీఈ, మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ లాంటి ప్రోగ్రామ్స్‌తో పాటు మనము జనరల్ కోర్సెస్ అయిన బీబీఏ, ఎంబీఏ లాంటి కోర్సెస్ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ culinary ఆర్ట్స్ ప్రోగ్రామ్ కూడా మనము ఎల్సీబీ, లీ కార్డన్ బ్లూ తోటి మనం కొలాబరేట్ అయ్యి ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. దీంట్లో కూడా స్టూడెంట్స్ అనేది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, మనం ఆఫర్ చేసే ఆల్మోస్ట్ 55 కోర్సెస్ అనేది ఇన్‌స్టిట్యూషన్‌లో మనం ఆఫర్ చేస్తున్నామండి. ఏ కోర్స్‌కైనా కూడా స్టూడెంట్ అనేది మమ్మల్ని డైరెక్ట్‌గా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అనేది వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. లేదంటే కింద మీరు స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయినా కూడా వాళ్ళు మా కౌన్సిలర్స్‌ని అనేది అప్రోచ్ అవ్వచ్చు. యూనివర్సిటీలో ఆల్మోస్ట్ తెలుగు స్టాఫ్ అనేది మేము 15-20 మెంబర్స్ అనేది జీడీ గోయింకా యూనివర్సిటీలో ఉన్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ డీన్ తీసుకుంటే డాక్టర్ తమ్మిరెడ్డి గారు, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ తమ్మిరెడ్డి గారు అనేసి ఆయన కూడా మన వైజాగ్ పర్సన్ అండి. తను కూడా తెలుగు పర్సన్. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 4-5 మెంబర్స్ ఫ్యాకల్టీ కూడా మనకు ఈస్ట్, వెస్ట్ గోదావరి అలాగే విశాఖపట్నం ఏరియా నుండి ఉన్నారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ తీసుకున్నా కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. సో, స్టూడెంట్స్ మీరు అంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌కి అనేది కాల్ చేసి మా కౌన్సిలర్స్‌ని అనేది మీరు అడ్మిషన్ గైడెన్స్ గురించి అప్రోచ్ అవ్వచ్చు.